ఈ మాంధాత వంశంలోనే త్రిశంకుడు అనే మహానుభావుడు కూడా అవతరించాడు. ఆయనకి పేరే సత్యవ్రతుడు అని పేరు. త్రిశంకుడు కథ మనందరికీ తెలుసు. బొందితో స్వర్గానికి వెళ్ళాలని ప్రయత్నం చేసి తన గురువు కాదంటే విశ్వామిత్రుడి దగ్గరికి వెళ్ళాడు. ఎప్పుడైనా గురువు కాదు అంటే మామూలుగా ఉంటే బెస్ట్, కానీ ఇంకో గురువుని, అందులో గురువుకి ఇష్టం లేని గురువుని పట్టుకుంటే ఏమైనా కోపం రాదు. అందులో చాలా అనర్థాలు జరిగాయి. త్రిశంకుడు కూడా యజ్ఞం చేసి విశ్వామిత్రుడు పంపించిన దేవతలను నెట్టిపారేశాడు. ఆయన కోసం ఇంకో లోకాన్ని సృష్టించాడు. తలకిందుల లోకం అంటారు. అందువల్ల అలా త్రిశంకుడు అయింది అని మనకి కథ చెప్తారు. ఆ త్రిశంకుని యొక్క కుమారుడే హరిశ్చంద్రుడు అంటారు. ఒక్క అబద్ధం కూడా ఆడాడు. ధర్మం మీద ఎంతో నిష్ట కలిగిన మహానుభావుడు. విశ్వామిత్రుడు ఆయన్ని ఎలా అయినా అబద్ధం ఆడించాలని చూశాడు. ఎన్నో పరీక్షలు పెట్టి ఒక్క చిల్లిగవ్వ లేకుండా ఒక కాటి కాపరి కింద అతన్ని తయారు చేస్తాడు. అతని కింద దాసుడి కింద చేస్తాడు. అయినా సరే ఆయన అబద్ధం ఆడు. తన వంశంలో ఉన్నటువంటి వాళ్ళకి ఇలాంటి గతి పట్టించాడని కోపం వచ్చి వశిష్ఠులు వారు శాపం పెడతారు విశ్వామిత్రుడికి, నువ్వు పక్షి అయిపోవని. విశ్వామిత్రుడు కూడా కోపం వచ్చి ఆయన శాపం పెడతాడు, నువ్వు కూడా పక్షి అయిపోవని. వాళ్ళు అలా అంత గొప్ప వంశాలు అన్నమాట అవన్నీ. ఆ విషయాలన్నీ మనకి తెలుస్తుంటాయి. ఈ హరిశ్చంద్రుడి వంశంలోనే వచ్చిన వాడు సగరుడు. ఆ సగరుని యొక్క కుమారులు 60,000 మంది. మనకి కథంతా తెలిసిందే. ఆ వంశంలో అవతరించిన వాడే శ్రీరామచంద్రుడు అని. రామచంద్రుని యొక్క కళ్యాణ గుణాలను కూడా అక్కడ స్మరిస్తారు. ఈ దీంట్లో రాముని వృత్తాంతం కూడా వస్తుంది. అలాగే ఇదే వంశంలో ఇందాక మనం చెప్పుకున్నాము ఇక్ష్వాకు అని, అంటే ఆయన శ్రాద్ధ దేవుడు తుమ్మితే వచ్చాడని చెప్పుకున్నాం కదా. ఆ తుమ్ము నుంచి పుట్టినండి ఇక్ష్వాకుకి కుమారుడు నిమి అని ఒక ఆయన పుట్టాడు. ఆ నిమి సత్రయాగం చేయాలనుకున్నాడు. వశిష్ఠుడిని పిలిచాడు. అంటే అప్పటి చరిత్ర, ఇంకా రాముడి దాకా వచ్చేసిన ఒక్కొక్కరి చరిత్ర చెప్తున్నారు కదా. ఈ సత్రయాగం చేయాలి అని అడిగితే వశిష్ఠుడు అన్నట్టు, ఇప్పుడు నాకు టైం లేదు, ఇంద్రుడు పిలిచాడు యజ్ఞం చేయడానికి, ఎక్కడ డబ్బులు ముందు వస్తే అక్కడికి వెళ్ళిపోతారు, తర్వాత మిగతా చూద్దాం అనుకుంటారు కదా. వశిష్ఠుడు కూడా పురోహితుడిగా ఉండి అటు వెళ్ళాలని వెళ్ళిపోతాడు. వెళ్ళిపోయేసరికి ఈయన ఆగకుండా యజ్ఞం చేసేస్తాడు. తిరిగి వచ్చేసరికి యజ్ఞం అవుతుంది. నన్ను కాదని నువ్వు యజ్ఞం చేసావు కనుక నేను శపిస్తున్నాను, నువ్వు విగతుడు వైపో అంటే చనిపో అని శాపం పెట్టేట. వెంటనే ఆయన నిమి చక్రవర్తికి కూడా చాలా కోపం వచ్చింది. ఆయన శాపం ఇవ్వగలిగే సామర్థ్యం కలిగిన వాడు. నిష్కారణంగా నన్ను శపించావు కనుక నువ్వు కూడా ప్రాణాలు వదిలిపెట్టే అని ఆయన శాపం పెట్టాడు. వశిష్ఠుడు కూడా ప్రాణాన్ని వదిలిపెట్టేశాడు. మరి రాజు లేకపోతే ఎలా అని పురోహితులు అందరూ ఈ నిమి యొక్క దేహాన్ని తైలద్రోణిలో పెట్టి రక్షించారు. ఏం చేస్తే బాగుంటుంది అని అనుకుని ఇతని శరీరాన్ని మధించాలి అని కోరారు. దాన్ని మధించడం కోసమని అందరూ కలిసి ఈ నిమి చక్రవర్తి యొక్క దేహాన్ని మధిస్తారు. ఆ మధించినప్పుడు పుట్టినవాడే మహానుభావుడు మిథులుడు అంటారు. వాళ్ళకి దేహాలు ఉండవు గనక విదేహులు అంటారు. అసలు నిజానికి బతికిస్తారు ఇతన్ని, నిమిని బతికించిన తర్వాత ఆయన అంటాడు, ఎప్పటికైనా పోవాల్సిందే కదా, పోయేటటువంటి దేహం నాకెందుకు, నాకు ఈ దేహాలు వద్దు, ఏమొద్దు, నాకు అసలు దేహమే వద్దు అన్నట్టు. మరి అసలు నీకు దేహం లేకపోతే ఇలా నేను బతికించాం కదా. సరే అందరూ అన్నట్ట, ఒక పని చేద్దాం, నీకు దేహం వద్దంటున్నావు కానీ సకల ప్రాణుల నేత్రాల మీద ఎప్పుడూ నువ్వు ఉండాలి అని చెప్పి ఇప్పటికీ నిమి ఉన్నట్టండి. ఉన్నాడా లేడా? రెపపాటు పడుతూ ఉంటుంది కదండి, నిమేషము అంటారు. ఈ నిమి చక్రవర్తి అందరి కళ్ళ మీద ఉండేటండి. ఉంటేనే మనం బతుకుతాం, లేకపోతే కళ్ళు అలాగే పెట్టుకుని ఎంతసేపు ఉంటామండి. రెప్పపాటు పడ్డానికి ఈయనే కారణం అనమాట. అందువల్ల ఆ నిమి చక్రవర్తి అలా అందరి యొక్క కళ్ళ మీద ఉంటాడు. దేహం లేదు గనక, లేకపోయినా ఉన్నాడు గనక విదేహుడు అని పేరు ఆయనకు వచ్చింది. ఆ విదేహుని దేహాన్ని మధించడం వల్ల పుట్టాడు ఒక ఆయన. అందుకే వాళ్ళకి ఆ విదేహులని పేరు. తండ్రి నుంచి వచ్చారు కనుక వీళ్ళకందరికీ పేరు జనక అని పేరు. ఆ జనక వంశం అక్కడి నుంచి ఆరంభమైందనమాట. ఆ జనక వంశం మొత్తం వర్ణిస్తూ ఆ జనకుని వంశంలో పుట్టినటువంటి ఆవిడే జానకి, సీతమ్మ అని సీతమ్మ యొక్క వర్ణన కూడా చేస్తారు. అటువంటి వంశాలన్నీ చెప్పిన తర్వాత ఇక చంద్రవంశాన్ని వర్ణిస్తూ, చంద్రవంశం మనం ఇందాక చెప్పుకున్నాం. ఎవరు? చంద్రుడి యొక్క కుమారుడు బుధుడు. చంద్రుడు చాలా గొప్ప మహానుభావుడు కదా.
ఆ చంద్రుడు అందంలో ఆయన మించిన అందం ఇంకెవరికీ లేదండి. ఆయన ఏం చేశాడు, తార అని ఆవిడ్ని బలవంతం చేస్తాడు. తార కూడా చూసింది చంద్రుడు చాలా అందంగా ఉండేసరికి ఇలాంటి అందగాడితో ఎందుకు ఉండకూడదని ఆవిడే వెళ్ళిపోయింది. అలా వెళ్ళిపోయిన తర్వాత వాళ్ళిద్దరికీ పుట్టిన పిల్లవాడే బుధుడు అనమాట. ఆ బుధుడు ఇలా అనేటువంటి అమ్మాయి, ఇందా మొట్టమొదట్లో మనం చెప్పుకున్నాం కదా, శాపగ్రస్తుడై పురుషుడు స్త్రీగా అయ్యాడని. ఆ ఇలకి బుధుడికి పుట్టినవాడే పురూరవుడు అని మహానుభావుడు. ఆ పురూరవుడి వంశం దగ్గర నుంచి మనకి చంద్రవంశం అంతా కూడా ఆరంభం అవుతుందన్నమాట. ఆ చంద్రవంశంలో ఈ పురూరవుని వంశంలోనే మళ్ళీ గాధి అనే మహానుభావుడు పుడతాడు. గాధి సత్యవతి అని వాళ్ళు ఇద్దరికి కూడా, గాధి అనే మహారాజు, ఆయనకి సత్యవతి అనే కుమార్తె పుడుతుంది. ఆ సత్యవతికి భృగువంశపు బ్రాహ్మడైనటువంటి రుచీకుడు అని ఆయన ఇచ్చి వివాహం చేస్తారు. ఆయన చాలా గొప్పవాడు. అయితే ఇక్కడ చిన్న ఈ అత్త కోడళ్ళు ఇద్దరు, అత్త కూతురు ఇద్దరు ఉంటారు. ఉన్న సందర్భంలో ఈ రుచికుడు చాలా గొప్ప మహానుభావుడు. మంచి సత్సంతానం కలగడం కోసం ఆయన పాయసాన్ని తయారు చేసి పెడతాడు. పెడితే ఆ పాయసాన్ని వీళ్ళు మార్చుకుంటారు. మార్చుకున్నాక అప్పుడు ఈయన అంటాడు, అయ్యయ్యో ఎంత పని చేసావు, నేను బాగా పరాక్రమం కలిగిన వాడు ఒకడు పుట్టాలి అని నేను ఇచ్చాను, రోషం కలిగిన వాడు ఒకరికి పుట్టాలని, అలాగే ఇంకో ఆయనకి సాత్వికుడు పుట్టాలని నేను ఒకడికి ఇచ్చానంటే తీరా చూస్తే ఆ పాయసాలు మారాయి కదా, సర్లే పర్వాలేదులే అని చెప్పి దానికి కూడా ప్రత్యామ్నాయం చెప్తాడు. అలా పాయస ప్రభావంతో పుట్టినవాడే జమదగ్ని అనే మహానుభావుడు. ఆ జమదగ్నికి పుట్టినవాడే పరశురాముడు. ఎంత ఆవేశం అండి! భూమంతా తిరిగి 21 మార్లు భూప్రదక్షిణం చేసి క్షత్రియుని లేకుండా చేశాడు. కారణం ఏంటి? కార్తవీర్యార్జునుడు. కార్తవీర్యార్జునుడు జమదగ్ని మహర్షి దగ్గరికి వచ్చాట. వచ్చినప్పుడు ఆ జమదగ్ని దగ్గర ఉన్నటువంటి గోవు ఒకటి ఉంది, ఆ గోవు నాకు కావాలి అని ఆయన అడిగాడు. ఆ శబల చక్కని విశ్వామిత్రుడు వశిష్ఠుడికి కూడా ఇలాగే కదా వైరం వచ్చింది. ఈ శబలని బలవంతంగా తోలుకుపోతుంటే ఆయన చెప్తాడు, ఇది తప్పు, ఇది ఇలా కుదరదు అని. అయితే ఆ మహర్షి యొక్క తపశ్శక్తిని గుర్తించి ఇతన్ని లేకుండా చేయాలి అని అతని కుమారులు దొంగచాటుగా వచ్చి పరశురాముడు లేని సమయంలో వచ్చి ఆ జమదగ్నిని వధించేస్తారు. వెంటనే ఆవిడ గుండెలు బాదుకుంటుంది. తల్లి రేణుక 21 సార్లు గుండెలు బాదుకుందట. దాన్ని చూసి ఈయన, ఈ క్షత్రియులకు దురహంకారం ఎక్కువ, అందుకే 21 మార్లు భూప్రదక్షిణం చేస్తూ క్షత్రియులే లేకుండా చేస్తా అని పరశురాముడు బయలుదేరాడు. కార్తవీర్యార్జునుడిని వధిస్తాడు. పరశురాముడి చేతిలో ఆయన ప్రాణాలు కోల్పోతాడు. అలా 21 మార్లు తిరుగుతూ అందరినీ వధించినటువంటి ఇతని చరిత్ర, పరశురాముని చరిత్ర కూడా మనకి తెలుస్తూ ఉంటుంది. అలాంటి వంశంలోనే అవతరించినటువంటి వాడు పురూరవునికి పౌత్రుడు, మనవడు ఒక ఆయన నహుషుడు అంటారు. ఈ నహుషుడు కూడా యజ్ఞాలు చేసి ఇంద్రుడు అవుతాడు. అప్పుడు ఇంద్రుడేమో బ్రహ్మహత్యా పాతకం తగలడం వల్ల ఇంద్రుడు రాజు లేడు అక్కడ. ఆ సమయంలో ఈ నహుషుడు ఇంద్రుడు అయ్యాడు. అయి ఏం చేశాడు, శచీదేవి కబురు పెట్టేట, నువ్వు నా భార్యవిగా నాకు ఆనందాన్ని ఇవ్వు అని. ఆవిడ మరి పతివ్రత కదా, ఆవిడ చెప్పిందట ఋషులందరినీ ప్రార్థన చేసింది, అయ్యాయ్యా ఎలా ఏం చేయాలి ఇప్పుడు అని బాధపడుతున్నప్పుడు నారదుడు వచ్చి చెప్తాడు, ఏం పర్వాలేదు, నువ్వు ఒక పని చెయ్యి. ఆ నహుషుడు ఇంద్రుడు అయ్యాడు కానీ నిన్ను కోరడం తప్పు గనక నువ్వు ఒక పని చెయ్యి, సప్తఋషుల్ని వాహనంగా చేసుకుని నీ దగ్గరికి రమ్మను. ఇంద్రుడు ఎప్పుడు వచ్చినా ఇలాగే వస్తాడు నా దగ్గరికి, నువ్వు కూడా అలాగే రా అని చెప్తే సరే అని కబురు పెట్టగానే సప్తఋషుల్ని పిలిచేట, పల్లకీని మొయ్యమన్నట్ట. దాంట్లో కూర్చున్నాడు, వాళ్ళని మోస్తున్నారు. తొందరగా వెళ్ళండి సర్ప అసర్ప అంటూ గబగబా వెళ్ళమంటున్నాడు. వీళ్ళకి ఒళ్ళు మండింది, నువ్వు చేసేదే పిచ్చి పని, ఇంకా పైగా మమ్మల్ని మోయమంటావుట్రా, నువ్వే ఆ సర్పం అయిపో, అజగరం అయిపో అని శాపం పెట్టాట. ఇంద్రలోకం నుంచి వాడు ఆ నహుషుడు సర్పమై భూమి మీద పడిపోయాడు అని చెప్తారు. అందువల్ల చూడండి ఎంత ప్రమాదమో, ఎలాంటి పాడు పనులు చేసి మహానుభావులైనటువంటి
ఋషులకి క్రోధాన్ని కలిగించాడు. చూసారా, అటు ఆవిడ పాతివ్రత్యము చక్కగా ఉంది, నారదుడు ఎంత ఉపాయం చెప్పాడో. ఇలా చేశారండి అని ఆయన యొక్క వృత్తాంతాన్ని కూడా చెప్తారు.